ఓం శ్రీ గురుభ్యో నవంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ఇంకా మనం కన్యా రాశి వారి ఫలితాలను చూద్దాం. బేసిక్ గా గమనించాల్సిన విషయం ఏమిటంటే కుజుని మార్పుని మాత్రం ఈ వారం నుంచి మనం కొంచెం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రధానంగా రవి, బుధ, శుక్ర ఈ 3 గ్రహాలు కూడా మారుతున్నాయి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, రవి బుధులు ఎప్పుడైతే మీకు మారుతున్నారో ముఖ్యంగా బుధుని మార్పుని కన్యా రాశి వారికి అద్భుతంగా మనం తీసుకున్నాము. ఎందుకంటే ఆయన స్వక్షేత్రంలోకి ఎగ్జాల్టెడ్ దీనిలోకి వస్తున్నాడు అనమాట, ఉచ్చ క్షేత్రంలోకి. దీని వలన ఏమవుతుంటుందంటే ఆయన చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా రవి కూడా రావటం వల్ల ఇక్కడ మీకు జరిగే విషయం ఏంటంటే, ఏమైనా సరే మీరు బయట సంబంధంగా అంటే విదేశాలకు సంబంధించి చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి మీకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా సరే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నారు, మీడియా రంగంలో ఉన్నారు, ఫ్యాషన్ ఇండస్ట్రీస్ లో ఉన్నారు, ఫైనాన్స్ రంగాల్లో ఉన్నారు, అలాగే గవర్నమెంట్ రంగాలలో ఉన్నారు. మీ అందరికీ కూడా విదేశాలకి సంబంధించి మీరు గనక పనులు చేస్తున్నా, లేకపోతే ఎటువంటి లావాదేవీలు చేస్తున్నా మీకు అవి అనుకూలంగా ఉండేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, గురువు కూడా ఇక్కడ మీకు కొంతవరకు అనుకూలమైన స్థితిగతుల్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి భార్యాభర్తల మధ్యన ఎటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఎటువంటి కలతలు వచ్చినా, ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా వాటిని కూడా మీరు నెమ్మదిగా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయంలో శుక్రుడు మారటం, రవి బుధులు మారటం మనం కొంచెం పాజిటివ్ గా తీసుకుంటున్నాము. కొంచెం అంటే ఇక్కడ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా మీరు దాటి బయటికి వస్తారని అయితే నేను చెప్పట్లేదు. బట్ ఓవరాల్ గా లాస్ట్ వీక్ కంటే కూడా ఈ వారం కన్యా రాశి వారికి బాగుందనే చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రధానంగా సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి తప్పనిసరిగా ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి వారికి మాత్రం మీరు ప్రధానంగా జాగ్రత్తలు, వారి ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి, వీటి గురించి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అయితే ఇక్కడ మనం ఇందాక ఒక విషయం చెప్పుకునేది ఏంటంటే, ఎవరికైతే రుణ సమస్యలు ఉన్నాయో ఏదో ఒక రకంగా పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం మాత్రం మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ 15, 16 తారీఖులు గనక మనం పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకి కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉండబోతోంది. అలాగే వీరికి కొంచెం ఆశించినట్టుగా ఆర్ వారు అనుకుంటున్నట్టుగా పనులు పూర్తి కావడానికి సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ 17వ తారీఖు నుంచి మాత్రం చెప్పుకోదగ్గట్టుగా విశేషంగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి మనం చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నాం. ఈ వారం అనుకున్నట్టుగా చాలా పనులలో వీళ్ళకి మంచిగా కలిసి వచ్చేందుకు అవకాశం ఉంటుందని కూడా చెప్పుకుంటున్నాం. అలాగే ఆశించినట్టుగా వీళ్ళకి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకుంటున్నాం. సరే, మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండటం, దీంతో పాటుగా మీరు ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి వారి ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆంజనేయ స్వామి వారికి బాల పూజ జరిపించటం, ఆకు పూజ జరిపించటం, సింధూరంతో అలంకరణ చేయించటం, ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయని మాత్రం మీరు గ్రహించవచ్చు. సరే, ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఇక్కడ కుజుని మార్పుని మనం మాత్రం పరిగణలోకి తీసుకుంటూ వెళ్దామండి. అలాగే మెయిన్ గా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వారం మనకి రవి, బుధ, శుక్ర కూడా మారబోతున్నారు. సో అవి కూడా మనకి ఎటువంటి ఫలితాలను ఇస్తాయో చూద్దాం. ఇక్కడ కుజుని మార్పుని టోటల్ గా పాజిటివ్ గాను, టోటల్ గా నెగటివ్ గాను తీసుకోవడానికి ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది, ముఖ్యంగా మీ యొక్క అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు అనమాట. సో అది మీరు కొంచెం గమనించుకోవాల్సి ఉంటుంది. రెండోది, ఉద్యోగస్తులకి కూడా మీరు చేస్తున్న పని, మీతో పాటు సహోద్యోగులు ఎవరైతే ఉంటారో వారు మీకు కొంచెం వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండటం వల్ల మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు. మూడో విషయం ఏంటంటే, మీ భార్య పేరు మీద కానీ, లేకపోతే మీ యొక్క భాగస్వామి పేరు మీద గనక మీరు ఆస్తులు లాంటివి పెట్టాలంటే అందుకు చాలా వరకు బాగుంటుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా వాటిని మీరు కొంత సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇందులో మీకు పాజిటివ్ అండ్ నెగటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇవి మాత్రం మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి మీకు రిజల్ట్స్ ఇస్తాయని కూడా గమనించాలి. అట్ ప్రెసెంట్ మనం ట్రాన్సిట్ మాట్లాడుతున్నాం గనక మీ జీవిత భాగస్వామితోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి గొడవలు ఉన్నా వాటిని మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు చాలా వరకు కూడా అవి పాజిటివ్ గా రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఎనీవేస్ ఎలా చూసుకున్నా ఒక 45 డేస్ మాత్రం ఇవి మీకు కనపడుతూ ఉంటాయి.
అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా మనం శుక్రుడు మారటాన్ని గమనిస్తున్నాం. శుక్రుడు మారటం వలన చాలా వరకు మీకు బాగుంటుందని చెప్పుకుంటున్నాం. చాలా చక్కగా ఉండబోతోంది. బట్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం చాలా కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉంటారు. అలాగే దీంతో పాటు ఎటువంటి ఆలోచన వచ్చినా, ఎటువంటి పనులు చేయాలన్నా ఆ కన్‌ఫ్యూజన్‌లో మీరు సరిగ్గా డెసిషన్ మేకింగ్ చేయలేని పరిస్థితులు గూడా మీకు కనపడుతుంటాయి. సో, మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకోవడానికి ప్రయత్నించండి. వీటితో పాటు ఉద్యోగంలో మాత్రం చాలా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. అలాగే ఆర్థిక పరమైన విషయాలలో గూడా మీకు చెప్పుకోదగిన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. సో, తులారాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత, చేస్తున్న ఉద్యోగంలో గూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి ఉండటం, దీంతో పాటుగా ఆర్థికంగా గూడా మీకు మెరుగయ్యే అవకాశాలు, ఇంక్రిమెంట్స్ లాంటివి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి మాత్రం భాగస్వామ్యంలో ఉన్న వారికి చాలా మీ అపోనెంట్ అంటే మీ భాగస్వామి చాలా స్ట్రాంగ్‌గా ఉండటం, అలాగే వారు ఏవైనా పెట్టుబడులు పెట్టి మిమ్మల్ని కలుపుకొని ముందుకు వెళ్ళటం, అలాగే మీరు వారిని మాట వినాల్సిన పరిస్థితులు మీకు రావటం, ఇలాంటివి మీకు కూడా కనపడుతూ ఉంటాయి. కాబట్టి వీటి మీద మీరు ఎక్కువగా ఈ వారం అంతా కూడా స్ట్రెస్ చేయబోతున్నారు. వీటి గురించి మీరు ఆలోచన చేసేందుకు కూడా అవకాశాలనేవి కనపడుతూ ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు ఇక్కడ ప్రధానంగా గనక మనం చూసుకుంటే 15, 16 తారీఖుల్లో మాత్రం ఇక్కడ కొంచెం మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలు, అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 15, 16 తారీఖుల్లో మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతుంటాయి. బట్ మిగతా రోజులంతా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు ఈ వారం రామరక్షా స్తోత్రం చదువుతూ ఉండండి. రామరక్షా స్తోత్రం చదవటము, వినటము, అలాగే సీతారాముల వారి దర్శనం చేసుకోవటము మీకు మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, ఈ రాశి వారికి మాత్రం ఇక్కడ అనేక విషయాలలో కొంచెం మంచి మార్పుల గురించి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఉన్న డిఫరెన్సెస్ కానీ, వాళ్ళ మధ్యన ఉన్న అపోహలు కానీ, లేకపోతే వాళ్ళ మధ్యన కలుగుతున్న ఎటువంటి చిన్న చితక సమస్యలు గాని వాటిని తీర్చుకునేందుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, లేదా వారు ఏమైనా ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకోవటం, చిన్న చిన్న సర్జరీస్ లాంటివి అవ్వటం, ఇలాంటివి మాత్రం తప్పనిసరిగా కనపడుతున్నాయి. లేదా మీ జీవిత భాగస్వామికి రుణాలు ఎక్కువగా ఉండటం, ఇలాంటివి కూడా చెప్పొచ్చు. శత్రు బాధ, రుణాలు, కోర్టు కేసులు ఇలాంటివి కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. బట్ ఎలా చూసినా కూడా జీవిత భాగస్వామితో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ని తొలగించుకుంటూ వారికి మీరు ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇంకా దీంతో పాటు ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, మీ ఆరోగ్యం గురించి కూడా మీరు కూడా కొంత హాస్పిటల్స్‌కి వాటికి వెళ్ళటము, అలాగే మీరు కూడా కొంచెం మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందులు అనేవి అయితే కనిపించటం లేదు. దీంతో పాటుగా ముఖ్యంగా మీకు వృత్తిపరంగా కూడా మీరు కొంచెం వృత్తికి సంబంధించి మీరు కొంచెం శ్రమ అయితే పడుతూ ఉంటారు, కష్టం అయితే పడుతూ ఉంటారు. బట్ దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, హైబ్రిడ్ కానీ ఇలాంటివి చేసే అవకాశాలు, అలాగే మీరు గనక ఏమైనా నూతన ప్రాజెక్ట్స్ కోసం గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మాత్రం కొంచెం మీకు ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క ఎడ్యుకేషన్ కానీ, వారి హెల్త్ కానీ, వారి డెవలప్మెంట్ గురించి కానీ, లేదా సంతాన యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఇంకా అంత అనుకూలమైన పరిస్థితులు అనేవి కనిపించడం లేదు. బట్ ఓవరాల్‌గా కెరియర్ వైజ్ చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా, లేకపోతే ఆర్థిక పరమైన విషయాలలో చూసుకున్నా, ఇలాంటి వాటిల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పాత బకాయిలు, పాత రుణాలు, లేకపోతే మీ ఇళ్ల స్థలాలు, పొలాలు వీటిని అమ్మటము, వాటి వలన కూడా మీకు ఆర్థికంగా కొంత మెరుగయ్యే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. సో, ఓవరాల్‌గా వృశ్చిక రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉండబోతోంది. మరి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి? ముఖ్యంగా సంతానం గురించి ఇబ్బంది పడుతున్న వారు, సంతాన యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు, సంతానానికి ఏదో ఒక రకమైన ఇబ్బందులు పడుతున్న వారు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధనతో పాటుగా తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా మీరు చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన మీకు ముఖ్యంగా మానసికంగా ప్రశాంతత రావటం, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, దీంతో పాటు అనారోగ్య సమస్యలు తొలగిపోవటం, హాస్పిటల్స్‌కి తరచుగా వెళ్ళటం, ట్రీట్మెంట్స్ తీసుకోవటం, వీటి నుంచి కూడా మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది.